హాయ్ అండి. మనం వోల్టెన్ విఆర్ ప్రోడక్ట్ని మేడం గారికి ఇవ్వడం జరిగింది. మేడం గారికి ప్రాబ్లం ఏంటి, ఏ విధంగా రిజల్ట్స్ తీసుకున్నారు అనేది మనం మేడం గారి మాటల్లో విందాం. మేడం గారు, మీ పేరు చెప్పండి మేడం. నా పేరు కాశీలక్ష్మి, మాది తెనాలండి. ఓకే, మీరు వోల్టెన్ విఆర్ తీసుకున్నారు కదా, దేనికోసం తీసుకున్నారు, మీకున్న ప్రాబ్లం ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు? నాకు మ్యారేజ్ 15 ఇయర్స్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత 4 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి ప్యాలెంట్ ట్యూబ్ తీసేశారు. నా ట్యూబ్ తీసేశారు, బైపాస్ అయింది, పెద్ద ఆపరేషన్ అయిపోయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేది కన్సీవ్ అవ్వాల. నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను, హోమియో వాడాను, అన్నీ రిస్క్ పడి ఇంకా వదిలేసేసాయి. ఇంకేం వాడట్లా నేను. అన్నయ్యని అడిగితే నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, తర్వాత ఇంకొకసారి ఆపరేషన్ అయిందనమాట. గ్యాల్ బ్లాడర్ తీసేశారు. తీసేసిన తర్వాత దానివల్ల గ్యాస్ వచ్చేస్తుంది బాగా. అన్నయ్యని అడిగా, ఎట్లా ఉంది, ఇబ్బందిగా ఉందయ్యా, బాగా పెయిన్, మైగ్రేన్ నొప్పి ఉంది, షోల్డర్ పెయిన్ ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఇంకంటే సరే అని అసలు ఫస్ట్ నేను అడగలేదండి. ప్రెగ్నెన్సీ కోసం కూడా అన్నయ్యతో మాట్లాడాల. నేను మాట్లాడపోయినా నేను ఈ పెయిన్స్కి వీటికి కంపల్సరీగా వాడమ్మ తగ్గుద్ది అన్నాడు. సరేలని ముందు మాకు గ్యాస్ రికవరీ అవ్వాలి కదా, ఫుడ్ కూడా తినలేకపోతున్నా నేను. ఇది తీసుకొని వేసుకున్న తర్వాత కాస్త ఫ్రీ అయింది. షోల్డర్ పెయిన్, హెడేక్, గ్యాస్ ప్రాబ్లం చాలా వరకు రికవరీ అయింది. తర్వాత అన్నయ్య చెప్పారు, ప్రెగ్నెన్సీ కూడా వస్తుందమ్మా అది ఇది అంటే. అయినా నేను నమ్మలేదు. 4 మంత్స్ నాకు 1 ఇయర్ బ్యాక్ నుంచి డేట్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది బాగా. అది కూడా గ్యాస్కి అసలు ఆ పెయిన్ కూడా బాగా రికవర్ అయింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ముందు నాకు కన్సీవ్ కాదు, ఈ ప్రాబ్లం తగ్గితే మంత్లీ బాగా పెయిన్కి అల్లాడిపోతున్నా. 4 డేస్ బాధపడుతున్నాను అనమాట. ఇంకా సరేలని ఇది వాడతాను, దగ్గర నుంచి తగ్గిపోయింది. ఇంకా అంటే ఈ మంత్లో ఇప్పుడు ఇచ్చారండి, స్టార్టింగ్ డేట్ అయిపోయిన తర్వాత వేసుకున్నాను. నెక్స్ట్ డేట్కి అసలు నొప్పే లేదు నాకు, తగ్గిపోయింది. గ్యాస్ ప్రాబ్లం తగ్గింది, అన్నీ తగ్గినాయి, హ్యాపీగా ఉంది. అయినా నేను కంటిన్యూగా వాడుతున్నాను. సెప్టెంబర్కి 15కి డేట్ రావాలి నాకు. అప్పటికి ఇంకా రాలా నాకు. అన్నయ్యతో చెప్పాను, కన్ఫామ్ ఏమన్నమ్మా అన్నారు. అయినా నేను నమ్మలేదు. క్యాప్సిల్స్ వాడుతున్నాను, నా పని నేను చేసుకుంటున్నా. నాకు మాత్రం నీరసంగా దడగా అన్నయ్యతో అన్నీ షేర్ చేసుకుంటాను అనమాట. ఏముండదు, కన్ఫామ్ అయినా నేను నమ్మలే. మా వారికి విజయవాడ హాస్పిటల్ చూపించుకుందామని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత కన్ఫామ్ అయిందని తెలిసిందండి. ఇప్పుడు మీరు ఒకళ్ళే వాడారా, సార్ కూడా వాడారా? సార్ కూడా వాడారు, ఆయన కూడా ఇద్దరం వాడాము. ఆయన ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ ప్రోడక్ట్? ఈ ప్రోడక్ట్ అనేది 2 మంత్స్ అయిద్దేమో అంతే. నేను ఎక్కువ కన్సీవ్ అవ్వకముందు స్టార్ట్ చేసాం. అవును, వాడిన తర్వాత మీకు ఎన్ని రోజులు, ఎన్ని నెలలకు వచ్చింది మీకు ఇది? 4 మంత్స్ అండి, గట్టిగా అంతే. 4 మంత్స్ కూడా అయ్యి ఉండొచ్చు, 5 మంత్స్ లోపే. ఎన్ని బాటిల్స్ వాడారు? ఒక ప్యాక్ వాడారు. దీనివల్ల మీకు హ్యాపీయే కదా? చాలా హ్యాపీగా ఉందండి. అసలు నాకు ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పారండి. అంతకుముందు ఆపరేషన్ అయినప్పుడు ఆమె అయితే ఐవీఏ చేయించుకోమన్నారు. నేను చాలా ఆపరేషన్స్ పడి సఫర్ అయ్యి ఇదయ్యే తలకి అందుకని అటు జోలికి వెళ్ళదలుచుకో, నా బాడీ సహకరించాలి కదా మేము చేయించుకోవాలన్నా కూడా. అందుకని నేను చేయించుకోదలుచుకోవాలి. మిగతా వాళ్ళందరూ సలహాలు ఇస్తున్నారు కానీ మా వారికి నాకు ఇష్టం లేదు. నువ్వు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నావని వదిలేసాం మేము. అసలు ఇది వాడిన తర్వాత కన్ఫామ్ అయిందనేది కూడా అన్నయ్య చెప్పినా కూడా నేను నమ్మకుండా హాస్పిటల్లో చూపించుకొని స్కాన్ చేసిన తర్వాతే అనింది. అది ఆ రిపోర్ట్స్ కూడా మాకు పెట్టారు. ఓకే, మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ప్రోడక్ట్ వచ్చి మనకి ఇండియాకి వచ్చేసి ఒక 5 to 6 months అయింది. ఫస్ట్ టైం మా టీంలో ఈ ప్రోడక్ట్ మేము ఇస్తున్నప్పుడు ఫస్ట్గా మీరు కన్సీవ్ అయ్యారు ఈ ప్రోడక్ట్ ద్వారా. అందుకే మీ మాటల్లో వీడియో తీసుకొని 10 మందికి ఈ ప్రోడక్ట్ని హ్యాపీ అండి, ఎవరైనా తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేస్తారు? చేస్తాం సార్, మీకు తెలిసిన వాళ్ళకి కూడా. అసలు హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్స్ ఇస్తున్నారు, దానివల్ల ఒళ్ళు ఇదైపోతుంది కానీ దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు సార్. నేను ఆల్రెడీ ఎన్నో అనుభవించి ఉన్నదండి. అంటే మీకు ఉన్న మల్టీ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా క్లియర్ అయింది, ప్లస్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది కూడా వచ్చేసింది నాకు. అవును, చాలా హ్యాపీ. అవును సార్.